జగన్మోహన్ రెడ్డి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. అంటే ఏమేం పథకాలు వస్తున్నాయి ప్రభుత్వంలో? ప్రభుత్వంలో రైతు భరోసా వస్తుంది, అమ్మఒడి వస్తుంది, ఆరోగ్యశ్రీ వస్తుంది, 45 సంవత్సరాల స్కీమ్ వస్తున్నాయి. అన్ని విధాలుగా బాగుంది. మరి ఇంతకుముందు ఏ ప్రభుత్వంలోనే అమ్మఒడి కానీ ఇలాగా 18 సంవత్సరాల నిండు వరకు, అదే 45 సంవత్సరాల నిండిన వాళ్ళకి 18,500 కానీ ఇలాంటి పథకాలు ఎప్పుడైనా చూసారు మీరు? ఎప్పుడూ లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక పెట్టారు. ఓకే. ఇప్పుడు మీ ఊర్లో సచివాలయ వ్యవస్థని కట్టడం జరిగిందా? మా ఊళ్ళో సచివాలయం కానీ, రైతు భరోసా కానీ, అన్ని విధాలుగా రోడ్లు కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బ్రహ్మాండంగా ఉంది. అటు ఆర్బీకేల వల్ల, ఇటు సచివాలయం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి? పేదవాళ్ళందరికీ అందుబాటులో ఉంటున్నాయి. ఎక్కడికి వాలంటీర్ కూడా ఇంటింటికి వచ్చి పట్టుకెళ్తున్నారు. సచివాలయానికి వెళ్తే చేసి పెడుతున్నారు. బయటికి ఎక్కడికి వెళ్ళకుండా జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి వెళ్ళి పరిపాలన బాగుంది. ఇంతకుముందు మండలానికి వెళ్ళి ఏదన్నా పని చేయించుకోవాలంటే కొద్దిగా లంచాలు అవి అన్నీ అరికట్టినారా? అటువంటి పనులు జరుగుతున్నాయి సచివాలయంలో, కొద్దిగా వివరంగా చెప్పండి. ఇంత ముందులాగా లంచాలు ఏం తీసుకోలేదు. వాలంటీర్లు వస్తున్నారు, ఇంటికి వస్తున్నారు. ఇంటికి వస్తే వాలంటీర్లతో చెప్పి సచివాలయం తీసుకెళ్ళి బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బ్రహ్మాండంగా జరుపుతున్నారు. జగన్ గారు పార్టీలను చూసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారా, లేకపోతే ప్రజలందరికీ ఇస్తున్నారా? పార్టీలు చూడకుండా ఏ పార్టీ అనుకుంటే ప్రతి పార్టీకి కూడా అన్ని పథకాలు ఇస్తున్నారు. ఇంతకుముందు జన్మభూమి కమిటీలు చూశారు, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను చూస్తున్నారు. జన్మభూమి కమిటీలు ఏ విధంగా సంక్షేమాలు సెలక్షన్ చేశారు, వాలంటీర్లు ఎలా చేస్తున్నారు ఒకసారి? జన్మభూమి కమిటీలు ఏమీ చేయలేదు, కానీ వాలంటీర్లు అయితే బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇంటింటికి వస్తున్నారు, అవసరమైతే సచివాలయంకి వెళ్తున్నారు, అవసరమైతే అన్ని విధాలుగా చేసి పెడుతున్నారు. ఈ సంక్షేమ పథకాలు అన్నీ అందాలంటే మరలా ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అయిపోతుంది అంటున్నారు. మరి అంతకు మించి వాళ్ళు ఏదేదో హామీలు ఇస్తున్నారు, మీరు నమ్ముతారా? మరి వాళ్ళు ఇస్తే ఈ మరో ఇంత శ్రీలంక అయిపోదా? మేము అలాంటి హామీలు నమ్మట్లేదు. జగన్మోహన్ రెడ్డి వస్తేనే ప్రజలు బాగుంటారు. జగన్మోహన్ రెడ్డి వస్తేనే అంతా బాగుంటుంది. అటు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వస్తున్నారు, ఇటేమో సింగిల్గా జగన్ గారు వస్తున్నారు. ఎలా ఉంటుంది అంట? ఎవరు ఎంతమంది వచ్చినా సరే మళ్ళీ జగనే సీఎం. ఓకే. తండ్రికి మించిన తనయుడి పాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ కంటే బాగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. మరి మీ ఓటు ఎవరికి వేస్తారు? జగన్మోహన్ రెడ్డికి వేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్. 175 175 అంటున్నారు జగన్ గారు. రావచ్చు 100%.